హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిన్షికా వ్లాగ్స్. అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఈరోజు అల్లంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మధ్యాహ్నం 1కి బస్సు ఎక్కామన్నమాట. అది కూడా కర్నూలు బస్సు ఎక్కాము. మధ్యలో చౌరస్తా దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ అల్లంపూర్ బస్ స్టాప్కి అయితే బస్సులో వచ్చామన్నమాట. ఈ రోజంతా స్పెషల్ బస్సెస్ అయితే వేసిండ్రనమాట అల్లంపూర్ బస్ స్టాండ్ వరకు. ఇంక ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూనే వెళ్తున్నాము. వాకబుల్ డిస్టెన్సే బస్ స్టాప్ నుంచి టెంపుల్ వరకు. ఆటోస్ కూడా ఉంటాయి, కాకపోతే ఆటో ఎక్కాల్సిన అవసరం ఏం లేదు. ఒక జస్ట్ 5 మినిట్స్లో నడుచుకుంటే అయితే వెళ్ళగలము. ఆటో ఎక్కితే మళ్ళీ ఒక్కరికి 15 అలా అడుగుతున్నారు. దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. కాకపోతే వాళ్ళు మనకి తెలియదు కదా అని చెప్పేసి ఆటోలో 10 రూపీస్ అలా తీసుకొని 10-15 రూపీస్ అలా తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు, ఎంతో దూరం ఉన్నట్టు. ఇంకా మేమైతే నడుచుకుంటూనే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. మనకి బస్ స్టాప్ నుంచి టెంపుల్ వరకు జాతర ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనం టెంపుల్ వరకు అయితే రావచ్చు. అంటే కొత్త వాళ్ళకు అడ్రస్ తెలియదు కదా ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి, సో అయితే అలా అయితే రావచ్చు అనమాట. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చి రాగానే 3:30 అయిపోయింది ఇడికి రావడానికనే. ఇంకా ఫుడ్ తినేసి లోపలికి వెళ్దామని చెప్పేసి ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. ఇప్పుడు ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసింది అన్నం, పప్పు, వడియాలు. ఇంకా తినేసి ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళామన్నమాట. మేము ఇంటి దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ బయలుదేరాం కాబట్టి మాకు ఈవినింగ్ దర్శనం అయింది. మార్నింగ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే అసలు చెప్పకూడదు, అంత జనాలు ఉన్నారంట. మా రిలేటివ్స్లో కొంతమంది కలిసిండ్రు ఇక్కడనే, వాళ్ళు చెప్పిండ్రు అనమాట. వాళ్ళు మార్నింగ్ వచ్చి తెల్లవారుజామున వచ్చి ఇప్పుడు మేము లోపలికి వెళ్తుంటే ఆ టైంలో బయటకు వస్తున్నారనమాట. అంత రష్ ఉన్నారంట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం వచ్చిన వాళ్ళకి కొంచెము అంత జనాలు అయితే ఏం లేరు. ఇంకా మేమైతే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం అనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి శివుని టెంపుల్ అనమాట. అలంకరణ చూసారా ఎంత బాగా చేసిండ్రో కదా, అసలు మొత్తం పూలతో చాలా బాగా డెకరేట్ చేసిండ్రు. అండ్ ఇక్కడ మేము స్పర్శ దర్శనంకి అయితే వెళ్దామన్నమాట. అనుకోకుండా వెళ్ళాం, అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే లోపల గర్భగుడిలోకి వెళ్ళి శివుని అయితే దర్శించుకొని వచ్చామన్నమాట. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ వాటర్తో అభిషేకం చేసామన్నమాట శివునికి. ఇంకా ఇదంతా శివుని టెంపుల్ అనమాట. ఇంకా శివయ్యని దర్శించుకొని బయటికైతే వచ్చామన్నమాట. ఇప్పుడు మేము వచ్చేసి జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు మనకు, అంత అద్భుతంగా ఉంటుంది. లోపల వీడియో తీయడానికి కుదరలేదు. సో నేను ఇప్పుడైతే మీకు టెంపుల్ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుంటా, లోపలైతే వీడియో తీయడానికి కుదరలేదు. సో మేమైతే ఇక్కడ కాసేపు కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని తింటున్నాం అనమాట. ఇక్కడ మా పాప చూసారా, అసలు ఇంత కూడా సతాయించలేదు, చక్కగా హ్యాపీగా దర్శనం అయితే చేసుకొని వచ్చింది మమ్మల్ని. ఆమె కూడా మంచి చేసుకుందనమాట. కనిపించిన దేవుళ్ళల్లో మొక్కుకుంటూ వచ్చిందనమాట మేము చెప్పకముందే. ఇంక ఇక్కడైతే చిన్నగా జాతరలాగా ఉంది. అక్కడైతే మేము ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము దేవుని, చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఒకటి మనకి 10 రూపీస్ పడింది. అలా 3 అయితే తీసుకున్నాము. అమ్మ వాళ్ళకి, నాకు, అమ్మమ్మ వాళ్ళకి అలా 3 అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ ముగ్గువి డిజైన్స్ ఉంటాయి కదా, జల్లెడ లాంటివి, అవైతే తీసుకుంది. ఒకటి 20 రూపీస్ అనమాట. అలాంటిదైతే ఒక డిజైన్ తీసుకుందనమాట. ఇంకా అక్కడి నుంచి బయటికి వస్తే మనకి ఇక్కడ తుంగభద్ర నది అని బోర్డు కనిపిస్తుంది. అయితే ఒకసారి చూద్దాము, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి కూడా వెళ్తున్నాం అనమాట. అసలు ఎంత బాగుందో తెలుసా అక్కడైతే. నేను ఇప్పుడు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే తుంగభద్ర నదికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ద్వారా వెళ్ళాలన్నమాట పైకి. ఇక్కడ చూడండి, ఇదే తుంగభద్ర నది. ఇక్కడ శివుణ్ణి విగ్రహం చూడండి ఎంత బాగుందో, అసలు పాంపురంలో చూసినట్టు అనిపిస్తుంది. పాంపురంలో కూడా మనకి మధ్యలో ఉంటుంది, వాటర్ మధ్యలో. అది కూడా చాలా అద్భుతమైన ప్లేస్ అనమాట చూడ్డానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒడ్డు పైన ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే మేము అక్కడ నుంచి బయటకు వచ్చి శివుని టెంపుల్స్ చూపించాను కదా స్టార్టింగ్లో, ఆ టెంపుల్స్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నా చింతల్లి చూడండి ఎంత చక్కగా మొక్కుతుందో కదా దేవుళ్ళని. పెద్దవాళ్ళు మొక్కేటట్లే, అంటే మమ్మల్ని చూస్తుంది కదా మేము ఎలా మొక్కుతున్నామో ఆమె కూడా అట్లనే మొక్కుతుందన్నమాట. అయితే ఈ జోగులాంబ టెంపుల్ అష్టాదశ శక్తిపీఠంలో ఒక పీఠం. 6వ శతాబ్దంలో దీనిని చాణక్య రాజులు దీనిని నిర్మించారంట. ఇందులో ఉన్న శిల్పాలు, స్తంభాలు చాలా అద్భుతంగా ఉంటాయి. 14వ శతాబ్దంలో బహుమాన్ సుల్తాన్ ఈ టెంపుల్పై దాడి చేసి ధ్వంసం చేశారంట. అయితే ఈ దాడిలో టెంపుల్
దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండిలను సమీపంలో ఉన్న బాలమహేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారంట. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే టెంపుల్లో కొలువై పూజలు అందుకుంటున్నారు. ఆ తర్వాత 2005లో కొత్త టెంపుల్ నిర్మించి అమ్మవారిని పునర్ప్రతిష్ఠ చేశారంట. ఇంకా టెంపుల్స్ అన్నీ చూసుకొని బయటికి వచ్చాక ఇక్కడ మాకు పురావస్తు మ్యూజియం అయితే కనిపించిందనమాట. ఈ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వడానికి టికెట్ అయితే ఉంటుంది. పిల్లలకు వచ్చేసి 5 రూపీస్ టికెట్ అనమాట, పెద్దలకి 10 రూపీస్ టికెట్. అలానే కెమెరా వీడియోస్ తీసుకోవాలి ఇట్లా అంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందన్నమాట. మేమైతే ఇక్కడికైతే లోపలికి వచ్చామన్నమాట టికెట్ తీసుకొని. ఈ మ్యూజియంలో అప్పట్లో తవ్వకాలలో లభ్యమైన 6వ శతాబ్దం 7వ శతాబ్దం నాటి శిల్పాలను ఇక్కడైతే భద్రపరిచారనమాట. ఈ మ్యూజియంలో టోటల్గా 26 శాసనాలు 200కు పైగా శిల్పాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ మ్యూజియంలో నందిపై ఉండే ఏకైక శివపార్వతుల విగ్రహాన్ని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు మనము. అల్లంపూర్ జోగులాంబ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మ్యూజియంని అయితే విజిట్ చేయండి ఒకసారి. మనకి తెలియని విషయాలు కూడా ఇక్కడైతే తెలుస్తాయి అన్నమాట. చూడనివన్నీ ఇక్కడ అయితే మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇంకా మేమైతే ఈ మ్యూజియంని చూసుకొని బయటికైతే వచ్చామన్నమాట. అప్పటికే టైం వచ్చేసి 7:30 అలా అయ్యింది. ఇది వచ్చేసి నైట్ టైం వ్యూ అనమాట. మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంది టెంపుల్ అయితే. వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను.